హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా సివి సజ్జనర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇక మరోవైపు ఆర్టీసీ ఎండీగా సజ్జనర్ స్థానంలో ఇప్పటికే వై నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఆర్టీసీకి 4 ఏళ్లు సేవలు అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. సమీకృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయం చేశామని సజ్జనర్ అన్నారు. సజ్జనర్ కు ఆర్టీసీ సంస్థ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించారు. సజ్జనర్ వీడ్కోలు తీసుకున్న సందర్భంగా ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు. నా స్టాప్ వచ్చేసింది, బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందంటూ చెప్పుకొచ్చారు. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది అని పేర్కొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల నిర్వహణకు గట్టిగా కృషి చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్లో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని, వారు ఎవరైనా గీత దాటితే వారిపై పీడే యాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.